వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పాలక్ పన్నీర్ తయారు చేసుకుందామండి. దానికోసం మనం ముందుగా పాలక్ తీసుకుందామండి. పాలక్ తీసుకున్న తర్వాత పాలక్ క్లీన్ చేసి వాటర్లో కడుక్కున్న తర్వాత మనం ఒక కడాయిలో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ పాలక్ వేసి బాగా బాయిల్ చేసుకుందామండి. పాలకు తొందరగానే బాయిల్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ అయిపోవాలన్నమాట. ఓ 5 మినిట్స్ కూడా పట్టదండి, అంతలోనే మంచిగా బాయిల్ అయిపోతుంది. ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. మనకు తెలిసిపోతుంది కదా బాయిల్ అయింది. అప్పుడు మనము పాలకు వాటర్లో ఉండి సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకొని ఐస్ వాటర్ లేదంటే వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. చల్లటి నీళ్ళు ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి దాంట్లో నుండి మనము పాలక్ తీసి ఇందులో వేద్దామండి. ఐస్ వాటర్లో వేస్తే మనకు పాలక్ కర్రీ కలర్ మారకోకుండా మంచి గ్రీన్ కలర్లో బాగుంటుందండి. అందు గురించి మనము ఐస్ వాటర్లో వేసిన తర్వాత అందులో నుండి మళ్ళీ మనము వాటర్ అంతా ఈ విధంగా పిండేసి మనము మిక్సీ జార్లో వేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా దాంట్లో నుండి వాటర్ తీయాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం పిండేసి వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ ఇందులో వేసేసి దాంట్లోనే ఓ 4 పచ్చిమిరపచ్చి మనం కారానికి సరిపడా వేసేసుకొని మనము దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మంచి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుందాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి, పోపుకు సరిపడా. ఈ ఆయిల్లో మనము లవంగ, చెక్క, స్టార్ అనాస, ఒక యాలకి, కొంచెం జీలకర్ర లేదంటే షాజీరా వేసి మనము ఫ్రై చేసుకుందాము. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన అంతా పోయి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము జింజర్ గార్లిక్ సన్నగా ముక్కలుగా తరిగేసి అందులో వేసుకుందామండి. అవి కూడా బాగా వేగేలాగా ఫ్రై చేసుకుందాము. చక్కగా ఫ్రై అవుతేనే మంచి టేస్ట్ ఉంటుందండి. పచ్చివాసన వస్తే రుచి ఉండదు కదా, అందుకనేసి మనము ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఈ విధంగా పేస్ట్ చేసుకొని అవి కూడా ఇవి ఫ్రై అయిన ఈ ఆనియన్స్లోనే వేసేసి బాగా కలుపుకుందామండి. ఇందులో వాటర్ అంతా పోయేసి ఈ విధంగా గుజ్జుగా తయారైన తర్వాత ఇందులో కొంచెము పసుపు వేసి మళ్ళీ మనము కొంచెం వేపుకుందామండి. వేపుకున్న తర్వాత ఇందులో కర్డ్ కూడా వేసుకుందామండి. పెరుగు వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. ఈ విధంగా పెరుగు కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందామండి. కాస్త వేడి చేసిన తర్వాత అందులో నుండి మనము వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి. అప్పుడు మనము ఈ పేస్ట్ చేసుకున్న పాలకు కూడా ఇందులో వేసి బాగా తిప్పుకుందామండి. ఈ విధంగా బాగా మనము మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనకి ఎంత అయితే వాటర్ అవసరమో అంత వాటర్ ఇందులో వేసుకుందాము. వాటర్ అంతా వేసుకొని ఈ కర్రీ మొత్తం కలిసేలాగా తిప్పుకుందాము. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొంచెం గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఓ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు పాలక్ పన్నీర్లో కసూరి మేతి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని కొంచెం కసూరి మేతి కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మనము బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనము పన్నీర్ను ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకొని తిప్పుకుందామండి. ఇవి కాస్త బాగా బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలండి. అంటే దీంట్లో ఉన్న కొంచెం కారము ఈ యొక్క పాలక్ టేస్ట్ అంతా పట్టేలాగా దీనికి బాగా సాల్ట్ అంతా పడుతుంది కానీ మంచి టేస్ట్ వస్తుంది. అందుకనేసి ఇవంతా కలిసేలాగా బాగా తిప్పేసుకొని మనము బాయిల్ అయ్యేదానికి ఈ విధంగా పెట్టుకుందామండి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా, ఈ విధంగా ఉడికేదాకా పెట్టుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరందరు నా ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కమెంట్స్ చేయండి, లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారండి. మీరు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారని. చూడండి, బాగా బాయిల్ అవుతుంది కదా పాలకు మరియు పన్నీరు. చాలా టేస్టీగా ఉంటుందండి. దేంట్లో అయినా మనం సర్వ్ చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనము ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో మనము
బటర్ కట్ చేసుకొని ఒక బటర్ ముక్క వేసుకుందామండి. ఈ బటర్ అంతా కలిసిపోయేలాగా కొంచెం తిప్పుదామండి. ఈ పాలక్ పన్నీరు రోటీలైనా, చపాతీల, పరోటాలు దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్గా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేయండి మీరు. నాకు కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.